ప్రార్థన చేసుకుని రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి దేవతి దేవుడు గడిచినటువంటి ఈ దినమంతట్లో ఆయన యొక్క సహాయాన్ని సహకారాలని మనకు అనుగ్రహించి ఈ సాయంత్రకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను మరి వేగిరమే మనకు అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని నేటి పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. మరి దేవుని పిల్లలుగా, మరి క్రైస్తవులుగా, సంఘ విశ్వాసులుగా మరి మనం ప్రతిరోజు దైవకంగా, ఆత్మీయంగా మనం అందరం కూడా దేవునిలో ఎదగాలని, మరి ప్రతిరోజు క్రమం తప్పకుండా వాక్యాన్ని చదివేటువంటి వారిగా, ప్రార్థన చేసేటువంటి వారిగా, మరి మనకి సమయం ఉంటే సంఘం ద్వారాగా ఇతరులకి సువార్త ప్రకటించేవారిగా మనం అందరం కూడా సిద్ధపడి ఉండాలని, యేసుక్రీస్తు వారి రెండవ రాకడను మనం ఎదుర్కొనేటువంటి వారిగా సంసిద్ధులుగా ఉండాలని క్రైస్తవులుగా మనకి వాక్యం సెలవిస్తుంది కనుక, వాక్యం మనకి బోధిస్తుంది కనుక మనమందరం కూడా అట్టి రీతిగా సిద్ధపడడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనకు అనుగ్రహించాలని వేడుకుంటూ మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని నేటి దిన పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థనతో ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన ముందుకు వెళ్దాం. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేరేదమైన శుద్ధులు స్వాతంత్రం చేసుకున్నదండి. ఈ రాత్రికాల సాయంత్రకాల సమయం తండ్రి వేగరం తండ్రి మీ సన్నిధి కాలం మా మీద ప్రకాశం చేసి మీకు వేరేదమైన శుద్ధులు స్వాతంత్రం చేసుకున్నదండి. ఇగోండి తండ్రి ఈ సాయంత్రకాల సమయం తండ్రి ట్రీగా తండ్రి ఇష్టగలం తండ్రి 56 అధ్యాయాలు మాకు సమృద్ధమైన తల్లి జ్ఞాన ప్రయాణం తండ్రి చిన్న ప్రాణాలతో పాటు చేయమని పెట్టుకుంటే ఈ ప్రార్థన యేసుక్రీస్తునాడు వెళ్ళిన పడుతుంది. ఆమేన్. జై తల్లి. ప్రార్థన నీ కనమనతం నామలకే వేరే వల్ల చూసి తెచ్చుకున్నది. ఈ రాత్రికాల సమయం విగ్రహం మీరు అక్కడ బాగా చదువు కాల్చి నీకు ఎంత వనతిని గడిచిన దినాన్ని మీరు అక్కడ కాల్చడానికి ఎంత వనతిని ఈ ఉదయకాల సమయం నుంచి ఈ సాయంత్రకాల సమయం వరకు మీరు అక్కడ కాల్చడానికి ఎంత వనతిని మీ చేతను పది పనులు అవుతాయి. మేము మీ కృపాసాయం ఆరోగించి నీకు ఎంత వనతి రాత్రికాల సమయం అవుతుంది. యశోగాన్ని 56 వచ్చిన సంవత్సరాన్ని గణితని వెతుబడి వక్తని మరో ఋతుపడగ రాసుకుంటా చేయండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము వాక్యం చదువుతాను సంవత్సరాన్ని గణితని వెతుబడి వక్తని మరో ఋతుపడగ రాసుకుంటా చేయండి. ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి ఈ లైఫ్ బిడ్డలు అందించి ఆ ప్రాయంలో వారికి చేసిన చిన్న ప్రాంతంలో తోపర్పణించుకొని ప్రార్థన చేసుకుని ప్రార్థన. వెరీ గుడ్ అమ్మా. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనాలు ప్రభువా. గత కాలం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో వేగురమే మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తండ్రి. దేవా యొక్క సమయంలో మరి ప్రార్థించిన 20 బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. వారి మీ యొక్క శిక్షలోను బోధలను వారు పెరుగుతుండగా, పెంచుతుండగా తండ్రి మీ దయందును, నాయన మనుషుల దయందును, సంఘ బిడ్డల దయందును నీ బిడ్డలు వర్ధిల్లుటకు సహాయాలు దయచేయండి. అలాగే తండ్రి ఈ యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను మరొకసారి మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. గత కాలంలో తండ్రి ఓదూరు క్రీస్తు సంఘం ద్వారాగా తండ్రి మరి నేటి కాల సమయంలో అరుంధతిపేటలోనైనా చక్కనటువంటి రీతిలో నాయన పరిచర్య జరిగించారు ప్రభు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మరలా ఈ రాత్రి కాల సమయంలో వైఎస్ఆర్ నగర్లోనైనా గృహ కూడికల్లో నాయన మా ప్రియులు పులిదిన్ రాజు గారి గృహం నందు జరగబోతుండగా తండ్రి మీ సహాయాలు అనుగ్రహించండి. అనేక మంది పరిశుద్ధులందరూ కూడా ఆ యొక్క కుటుంబాన్ని నాయన దర్శించుటకు, తద్వారా మీ యొక్క చిత్తాన్ని తెలుసుకున్నట్టుకు నాయన తండ్రి మీలో ఎదుగుటూ, మీలో ఫలించుటకు నీ బిడ్డలకి ద్వారాలు తెరవమని వేడుకుంటున్నాను తండ్రి. దేవ మరి యొక్క సమయంలో మరి యొక్క పరిచర్యను ముగించుకోవడానికి మేము సిద్ధపడుతుండగా మీ సహాయాలు తెచ్చండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పట్టణంగా లేఖన భాగాల్ని చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నాం ప్రభు. మీ యొక్క పరిశుద్ధాత్మ మాకు సహాయంగా దయచేయండి. అలాగే తండ్రి ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎంతైతే సమయాన్ని, కాలాన్ని హెచ్చిస్తున్నారో ప్రభు రెట్టింపు ప్రతిఫలాలు నీ బిడ్డల జీవితాల్లో నాయన దయా కిరీటంగాను తండ్రి, దినాలు క్షేమకరంగాను, సంవత్సరాలు నాయన ఆయుష్కరంగాను, నాయన ఆయుష్కాలంగాను నీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి మరి జరగబోతున్న యొక్క పరిచర్య అంతేనాయన మీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని నా రక్షకుడును, మీ ప్రియ కుమారుడును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. ఈ యొక్క సమయంలో మరి యెషయా గ్రంథము 56వ అధ్యాయాన్ని చదువుకుందాం. నిన్నటి కాల సమయంలో యెషయా గ్రంథము 55వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. దేవుడు అక్కడ మరి
ఆ యోధా వారికి సిద్ధపరిచినటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలు ఎంత గొప్పగా ఉంటావో, ఎంత చక్కగా ఉంటావో, రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలోను, అలాగే మరి వారి యొక్క ఓదురు క్రీస్తు సంఘం ద్వారా జరిగినటువంటి రాత్రికాలపు కుటుంబపు కృతజ్ఞత కూడికలో ఈ మాటలు చెప్పి మరి దేవుని మహింపరచడం జరిగింది. 55వ అధ్యాయంలో చక్కనటువంటి రీతిలో దేవుడు కొనసాగించాడు 55వ అధ్యాయాన్ని. నేడు ఈ యొక్క 56వ అధ్యాయాన్ని కూడా మరి ఈ అధ్యాయంలో కూడా ఏముందో జాగ్రత్తగా మనం నేర్చుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ 56వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు టూకీగా ఒకసారి మనం ఆలోచన చేసుకుని లేఖన భాగాలను చదివేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. ఇక్కడ ఈ 56వ అధ్యాయంలో న్యాయాన్ని, నీతిని అనుసరించే వారికి దేవుడు ఒక వరాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ కొలమానంలో మనం కొలిస్తే, నూతన నిబంధన కొలమానంలో మనం కొలిస్తే, నీతిని, న్యాయాన్ని అనుసరించే వారికి దేవుడు ఒక వరాన్ని ఇస్తానంటున్నాడు. ఆ వరం ఏంటో తెలుసా? మనం బాప్తిసం పొందుకున్నప్పుడు వస్తుంది. ఏంటది? పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని. అలాంటి వరాన్ని ఇక్కడ ఇస్తానంటున్నాడు. రక్షణ అనేటువంటి వరాన్ని ఇస్తానని దేవుడు 56వ అధ్యాయంలో సెలవిస్తున్నాడు మొదటిగా. ఇక రెండవదిగా విశ్రాంతి దినాన్ని ఆచరించేటువంటి వారికి ఆయన ఏమి ఇవ్వబోతున్నాడో, ఏమి సిద్ధం చేయబోతున్నాడో తెలియజేస్తున్నాడు. అలాగే అన్ని జనులు అనేటువంటి వారు ఒకానొక సమయంలో దేవుని యొక్క దేవాలయంలోనికి ఎవరు పడితే వారు రాకూడదని దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. కొంతమంది జన సమూహాన్ని బట్టి, కొంతమంది దుష్ట సంతానాన్ని బట్టి దేవుడు ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఇశ్రాయేలు సమాజంతో కొన్ని జాతుల వారు కారడానికి దేవుడు అవకాశాన్ని ఇవ్వలేదు. 10 తరాల వరకు కూడా అవకాశాన్ని ఇవ్వలేదు. ఎక్కడ దాకెందుకు, మన హైందవ దేవాలయాల్లో జాతికి తక్కువ ఉన్నటువంటి వారు, బడుగు వర్గాల వారు, బలహీన వర్గాల వారు, ఏమండి అంటరాని కులతత్వం వారు హైందవ దేవాలయాల్లోనికి ప్రవేశం లేదు. వారికి దేవుణ్ణి సేవించుకునే అవకాశం ఇవ్వలేదు. అలాగే దేవుడు కూడా కొంతమందికి అలాగా ఆప్షన్స్ పెట్టాడు. గత కొద్ది కాలానికి దేవుడు మరలా తన మనసుని ఇశ్రాయేల్లో ఉన్నటువంటి వారిని, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారిని దేవుడు పరీక్షించినటువంటి తర్వాత మరలా తన యొక్క దేవాలయానికి అడుగు పెట్టే అవకాశాన్ని ఇచ్చాడు. మరలా గద్దించాడు. నా ఆవరణములకు రమ్మన్న వాడెవడని తన స్వజాతి వారిని దేవుడు ఖండించినట్లు కనపడుతుంది. ఓకేనా మోషే బాబు? అంటే ఈ విషయాలు మనకి ఎందుకనంటే అన్ని జనులకు కూడా దేవుని ప్రవేశం కలుగుతుందని మనకి ఇప్పుడు సెలవిస్తుంది. నూతన నిబంధన గ్రంథంలో కొర్నేలు గారు అన్యుడు అయినా సరే ఆయన ధర్మకార్యాలు దేవునికి వినపడ్డాయి కనుక ఆయనకి మందిరానికి వచ్చేటువంటి భాగ్యాన్ని లేదు, తన సేవకుని పంపించాడు ఆయన దగ్గరికి కదా. దేవుడు పక్షపాత అయితే కాదు. ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారందరికీ ప్రవేశం చేస్తాడు. అయితే ఇక్కడ ఎక్స్పెషల్లీ 56వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఒక జాతిని చూపిస్తున్నాడు. వారు ఎవరనంటే శుండులు, నపుంసకులు. నేడు నూతన నిబంధన గ్రంథంలో మాట్లాడుకుంటే దేవుడు అలాంటి వారిని ఒకసారి ఏం చేశాడనంటే రావద్దని చెప్పాడు. మరలా వారికి తన ఆలయానికి రమ్మని, అలాంటి వారికి మంచి పేరు పెడతానని, వారు నాకు పరిచర్య చేసేటువంటి వారిగా ఉంటారని దేవుడు మరి శుండిలకి ఆహ్వానాన్ని ఇస్తున్నట్లు కనబడుతుంది ఈ 56వ అధ్యాయంలో. తదుపరి ఆ విశ్రాంతి దినాన్ని పాటించినటువంటి వారిని, ప్లస్ ఇప్పుడు దేవుని సేవిస్తున్నటువంటి వారికి, దేవుని ఆవరణలోకి వచ్చినటువంటి వారికి దేవుని మందిరంలో వారిని ఆనందపరుస్తానన్నాడు. ఇది రెండోది. ఇప్పుడు నీతిని అనుసరించేవారు, లోకములో సర్వ అన్ని జనులు కూడా నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడునని ఇక్కడ ఈ 56వ అధ్యాయంలో రాయబడింది. సో ఇలాగా ఈ మొదటి భాగం అంతా కూడా దేవుని మందిరంలో దేవుడు ఆశీర్వదిస్తున్నటువంటి వారికి వరకు, ఆనందిస్తున్నటువంటి వారి వరకు రాయబడింది. ఇక ముగింపులోనికి వచ్చేసరికి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారిని, యోధా వారిని పోగు చేస్తానన్నాడు. వాళ్ళని పోగు చేసినటువంటి తర్వాత, సమకూర్చినటువంటి తర్వాత అడవిలో ఉన్నటువంటి వారిని, ఏమంటే పొలాల్లో ఉన్నటువంటి దుష్ట మృగాల్ని రప్పించి వారి చేత వీరిని శిక్షిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన మాట వెళ్ళలేనటువంటి దాంట్లో యాజకులు, రాజులు, ప్రవక్తలు వీళ్ళందరూ కలిసి ఏం చేశారనంటే వాళ్ళు తినేసి పడుకోవడమే తప్ప ఈ కాపరులకి కట్ట వివేచింపరని ఈ కాపరుల గురించి, ప్రవక్తల గురించి, యాజకుల గురించి, రాజుల గురించి, వారి శిక్ష గురించి ఈ అధ్యాయంలో మనకి టూకీగా సెలవిస్తుంది అనమాట. ఓకేనా? ఇది సందర్భం. దీన్ని బట్టి మనం లేఖనాలు చదివేసుకుందాం త్వరగా.
56వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి అగుటకు నా నీతి వెల్లడగుటకు సిద్ధముగా ఉన్నది, సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకునుడి. నీతిని అనుసరించి నడుచుకొనుడి. ఇక్కడ దేవుడు ఏమని చెబుతున్నాడనంటే, నీతిని న్యాయాన్ని ఎవరైతే అనుసరించి నడుస్తారో దేవుడు వారికి ఒక వరాన్ని ఇస్తానన్నాడు. ఆ వరం ఏంటంటే రక్షణ వరము. చాలామంది నేను ఇంకా రక్షణ తీసుకొని అంటున్నారు కదా, నేను ఇంకా నాకు రక్షణతో పని లేదంటారు. ఆ రక్షణ చూద్దాంలే అంటారు. మీరు చూద్దాము, మీరు తీసుకోవడం కాదు, దేవుడే మీకు ఇవ్వట్లేదు అంటున్నాడు ఇక్కడ భక్తుడు. ఎందుకంటే మీరు నీతిని అనుసరిస్తలేదు, న్యాయాన్ని అనుసరిస్తలేదు. అనగా నీతి న్యాయాలు ఏంటంటే దేవుని వాక్కులే. మీరు లోకానికి ఇచ్చేటువంటి ప్రియారిటీ, చదువులకి ఇచ్చేటువంటి ప్రియారిటీ, మహోన్నతిని విద్యకి మీరు ఇవ్వట్లేదని దేవుడు బాధపడతా అంటున్నాడు. ఎవరైతే నీతిని న్యాయాన్ని అనుసరిస్తారో, ఉదాహరణకు వయసు వచ్చే సమయానికి బిడ్డలు తీసుకుంటారు, యవనస్తుల గురించి కానీ కాదు, తరాలు ఏళ్ళ తరబడి ఉన్నటువంటి వారు, రక్షణ పొందలేనటువంటి వారికి దేవుడు చెబుతున్నటువంటి మాట. ఏ మాట అది? నీతిని అనుసరించేటువంటి వారికి, న్యాయాన్ని అనుసరించే వారికి దేవుడు ఏమిస్తాడట? రక్షణను సిద్ధం చేశాను అంటున్నాడు ఆయన. అదే కదా అంటున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది. వారు ఆ రక్షణ సంపాదించుకోవాలంటే మొదటి నీతి న్యాయాలు జరిగించాలి. అందుకనే చాలామంది బిడ్డలకి ఈ మధ్యకాలంలో దేవుడు మన స్థానిక సంఘం ద్వారాగా, దైవ సేవకుల ద్వారాగా అనేకులకు నూతనంగా బాప్తిస్మాన్ని పొందుకుంటున్నారు. ఇది మొదటి భాగం. ఓకేనా? ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు 2వ వచనాన్ని చదువుదాం. 2వ వచనం ఏమని రాయబడింది? నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబెట్టుకునివాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దానిని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. ఇక్కడ ఈ రెండవ వచనంలో దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అని అంటే, ఇక్కడ దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినాలని ఆచరించాలి అని అంటున్నాడు. దాటిని గైకొనాలి అంటున్నాడు. దాటిని ఏం చేయొద్దన్నాడు? అపవిత్రపరచకూడదు అంటున్నాడు. ఏమండి, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరిస్తూ ఉండాలి. అపవిత్రపరచడం అని అంటే దేవుని సన్నిధికి వెళ్ళకపోవడం అపవిత్రపరచడం. అలాగే దేవుడు ఇశ్రాయేలుకి కథాఖండేశులకు ఇచ్చాడు. ఆయన ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, నీవు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. నీవు, నీ కుటుంబము, మోషేబాబు, నీ పిల్లలు, నీ ఇంట్లో ఉన్నటువంటి పశువులతో సహా, నీ ఇంట్లో ఉన్నటువంటి పాలేరుతో సహా ఏం చేయాలి? వీళ్ళందరూ కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచకూడదని దేవుడు చెబుతూ, ఎవరైతే విశ్రాంతి దినాన్ని చక్కగా ఆచరిస్తాడో ఆ నరుడు ధన్యుడు అన్నాడు. ఇంకొక మాట ఏంటంటే, ఏ కీడు చేయకుండా ఈ చేతులను ఏం చేయాలట? బిగబెట్టుకోవాలి. కీడు చేయకుండా, మనకి కావలసింది, మనకు రావాల్సింది రాలేనప్పుడు కీడు చేయడానికి ఈ పాదము, ఈ చేతులు ఏం చేస్తానంటే వెళ్ళిపోయి అవతల వారి మీద గొడవ పెడుతూ ఉంటుంటారు. నో, అలా ఉండడానికి వీల్లేదు. మరి ఎలా ఉండాలి? ఈ చేతులను బిగబెట్టుకోవాలి, కీడు చేయకుండా. చాలామంది లంచాలు తీసుకుంటూ ఉంటారు న్యాయాన్ని అన్యాయంగా తిప్పడానికి. కనుక ఈ చేతులను ఏం చేయాలి? ఇప్పుడు బిగబెట్టుకోవాలి. ఎలా పెట్టకూడదు? బిగబెట్టుకోవాలి. కీడు విషయమై ఈ చేతులను బిగబెట్టుకొని నరుడు ధన్యుడు అన్నాడు. అంటే విశ్రాంతి దినాన్ని ఎవరైతే పవిత్రపరుచుకుంటారో వారు ధన్యులు. కీడు చేయకుండా తన చేతులను ఎవరైతే కాపాడుకుంటారో వారు కూడా ధన్యులని ఈ 2వ వచనంలో మనకు సెలవిస్తుంది. ఇక కింద మాటల్లో కూడా అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు, దాన్ని బట్టి మనం మరొక రెఫరెన్స్ చూద్దాం. ఓకేనా? అంటే ఏ కీడు చేయకుండా విశ్రాంతి దినాన్ని ఏం చేయాలన్నట్టు పాటించమన్నాడు. ఒకసారి విశ్రాంతి దినం గురించి ఒక మాట మనం చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 8వ వచనం చదువుదాం ఒకసారి. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం. నువ్వు తీసావు కదా, తమ్ముడు చదువుతాడు. తీసావు మోషే బాబు? 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను. మనం ఇక్కడ చదువుకున్నాం కదా, యెషయా గ్రంథం 56 2వ వచనమో 3వ వచనం, అది 2వ వచనంలో నేను నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని ఏం చేయాలన్నాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ కూడా దేవుడు ఏమన్నాడు? వీరికి ఆజ్ఞకి ఇచ్చినటువంటి ప్రారంభ ఆజ్ఞలు మనం చూస్తున్నాం. ఇప్పుడు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినముడు. దానిలో నీవైనను, నీ కుమారులైన, నీ కుమార్తెను, నీ దాసుడైన, నీ దాసైన, నీ పశువైనను, నీ పశువులు కూడా ఏం చేయకూడదు? విశ్రాంతి దినాన్ని
ఏ పని చేయకూడదు. నీ ఇంట్లో ఉన్న పరదేశి కూడా ఏ పని అనేది చేయకూడదు. 6 దినముల్లో దేవుడు ఈ భూమి ఆకాశాన్ని కలిగించాడు. ఇంకా దేవునికి విధేయత చూపిస్తూ దేవుని పట్ల మేము భయభక్తులు కలిగి ఉన్నామని ఆయన స్వాస్యము, ఆయన ఆస్తి అయినటువంటి మరి ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు చెబుతున్నటువంటి ఏనా ఇశ్రాయేల్ వారికి దేవుడు చెబుతున్నటువంటి మాట. అంటే విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? ఏ పని చేయకూడదు. ఒకవేళ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. 17వ అధ్యాయము 21వ వచనం చదువు ఒకసారి. ఇర్మియా గ్రంథము అంటే దేవుడు విశ్రాంతి దినాన్ని ఏం చెప్పాడు? ఏ పని చేయొద్దు అన్నాడు కదా. ఒకవేళ చేస్తే ఏమైందో, చేయడం వలన ఏం జరుగుతుందో ఒకసారి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ విషయములో జాగ్రత్తగా పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదట? కారణం ఏంటి? విశ్రాంతి దినాన్ని ఆయన ఆచరించాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఆజ్ఞను అతిక్రమించకూడదు. అతిక్రమించిన వారందరూ కూడా కొంతమంది అలాగే విశ్రాంతి దినాన్ని పొలాలు ఏరుకుంటున్నాడంట. ఒకడు సమాజంలో పిలిచేసి రాళ్ళు ఇచ్చి అతను ఏం చేశారు? కొట్టి చంపేశారు. కారణం ఏంటంటే ఎవరైనా మరొకసారి విశ్రాంతి దినాన కట్టెలు వేరినా పొలాలు వేరినా పని చేసినా సరే వారికి ఏమవుతుంది? మరణము జరుగుతుంది. ఇక్కడ కూడా అన్నాడు ఏంటంటే చెప్తున్నాడు, ఏ బరువును విశ్రాంతి దినమును ఏ బరువును మోయకుడి. యెరూషలేము గుమ్మంలో గుండా ఏ బరువును తీసుకుని రాకుడి. విశ్రాంతి దినమున ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠ దినముగా ఎంచుకోండి. విశ్రాంతి దినాన్ని ఏం చేయమన్నాడు మోషేబాబు? ప్రతిష్ఠ దినంగా ఎంచుకోండి. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినుటకును అండ్ వినకుండుటను ఏమంటే బోధనందుకుండాను మొండికి తిరిగిరి. వీళ్ళు ఏం చేస్తారట? విశ్రాంతి దినాన్న మొండికి వేస్తారట, బోధ చేసినా వినలేదట. అందుకనే దేవుడే అంటున్నాడు, మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియు చేయకుండా దాన్ని ప్రతిష్ఠ దినముగా ఎంచి విశ్రాంతి దినము ఈ పట్టణపు గుమ్మములో గుండా ఏ బరువును తీసుకుని పోకుండాని ఎడల దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములో ప్రవేశించెదరు. అంటే విశ్రాంతి దినాన్ని పాటిస్తే దేవుడు ఏమని చెబుతున్నాడు? వారికి చక్కనటువంటి క్షేమాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. ఒకవేళ విశ్రాంతి దినాన్ని బరువులు కానీ కాడి కానీ మోస్తే ఏముంటుంది? వాళ్ళకి కీడు కలుగుతుంది. ఏమండి? వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుని మాటలకు లోబడితే. ఒకవేళ దేవుని మాట లోబడకమనంటే ఆజ్ఞలు అతిక్రమిస్తే తిరస్కరిస్తే ఏం చేస్తానంటున్నాడు? వారి మీదకి కీడు వస్తుంది, ఆపదలు వస్తాయి అన్నారు. అందుకనే 70 సంవత్సరాల పాటు వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? యూదులు బబులోని చెరలోనికి వెళ్ళారు. వాళ్ళు అష్షూరు చెరలోనికి ఇశ్రాయేలు పోయారు. వెళ్ళారు కారణం విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు కనుక. ఈరోజు కూడా ఆజ్ఞలు విశ్రాంతి దినాన్ని మనం ఏం చేయాలి? సమాజముగా కూడుట మానుకోవద్దు. ఆ దినము సమీపించిన కొలది ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుచు మరీ ఎక్కువగా మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవునిలో లోబడి ఉండాలి కనుక ప్రతిరోజు కూడుకోవాలి, ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు వారానికి ఒక్కసారే. ఈరోజు మనం ప్రతిరోజు కూడా క్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణ సమాధి పునరుత్థాన దినాలని ప్రకటించాలి. అందుకే నేను మనకు భారం అయిపోతున్నావు కనుక బ్రతుకు తీరు కొరకు మనం బ్రతుకుతూ కుటుంబాలను కట్టుకుంటూ కష్టపడుతూ పనులు చేసుకుంటూ వారంలో ఒకసారి అలాగే సంఘం ద్వారాగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మన వంతుగా పాత్రగా పనిని కొనసాగించుకోవాలి. ఇది విశ్రాంతి దినాన్ని ఆచరించేటువంటి వారికి దేవుడిస్తున్నటువంటి ఐశ్వర్యము, ఆచరించిన వారికి వస్తున్నటువంటి ఆపదలుగా మనం దీనిని పరిగణలోకి తీసుకోవాలి, భావించాలి. ఓకే, ఇప్పుడు 3వ వచనం అయిపోయింది కదా. ఇక 4వ వచనం నుంచి దేవుడు మరి 7వ వచనం వరకు 4 నుంచి 7 వచనాల వరకు అన్యజనులైనటువంటి వారిని అందరినీ తన దేవాలయంలోనికి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. వారిని ఏ రీతిగా ఆహ్వానిస్తున్నాడో ఈ లేఖన భాగాలను చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఏనా? ఒక్కసారి మనము 56వ అధ్యాయం ఇప్పుడు 4వ వచనం చదువుకోవాలి కదా. 4వ వచనం చదువుకుందాం. 3వ వచనం అయిపోయిందా? అయిపోయింది. 3వ వచనం నుంచి చదువుకోవాలి మనం. వెరీ గుడ్. యెహోవా హత్తుకును అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనములలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. అంటే దేవుణ్ణి హత్తుకున్నటువంటి వారు దేవుడు కొంతమందిని ఎలివేస్తాడు. పాత నిబంధన కాలంలో కొంతమందిని దేవుడు ఏం చేస్తాడు? కొన్ని గ్రామాల్లో కొన్ని పట్టణాల్లో కూడా ఈ ఆచారాలు ఉన్నాయి. ఏంటంటే సంఘానికంటే వారు పేటలో ఉంటున్నటువంటి ఆ సంఘానికి వ్యతిరేకంగా ఉంటే వారు పెద్దలందరూ కలిసి వారిని వెలివేస్తారు. వారితో ఎవరు మాట్లాడకూడదు. పెదరాయుడు అనేటువంటి
ఒక మంచి చిత్రం వచ్చింది ఆ మధ్యకాలంలో నా చిన్నతనంలో. దానిలో ఒక కుటుంబాన్ని అలా ఎలివేసేస్తారు. అలాగే ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను వెలివేసినటువంటి వారిని నేను ఆహ్వానించిన యెహోవా హత్తుకొని అన్యుడు నిశ్చయముగా తన జనముల్లో నుండి ఏం చేయడట, నన్ను వెలివేయడని అనుకొనవద్దు. చూద్దాం. శుండు చదవండి. నేను ఎండిన చెట్టునని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న శుండులను గూర్చి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ శుండులు అనగానే ఎవరు? నపుంసకులు అని అనమాట. నేటి కాలంలో మనకి రోడ్ల మీద అడుగుతూ ఉంటుంటారు కదా, 10 రూపాయలు ఇవ్వండి అని. రైల్వే స్టేషన్లోను బస్ స్టేషన్లోను కొంతమంది అలా ఉండిపోరు. అటు పురుషులు కానివారు, ఇటు స్త్రీలు కానివారుగా ఉన్నటువంటి వారు శుండులుగా, నపుంసకులుగా. అంటే ఈ మధ్య కాలంలో ఈ సొసైటీ పాడైపోయింది. ఈ నపుంసకులు అనుకున్నటువంటి సొసైటీ, ఆ సమాజం ఏదైతే ఉన్నదో పాడైపోయింది. కానీ ఒకనాడు బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి శుండులు వారి నమ్మకమైనటువంటి వారు. ఒకవేళ వారి అవయవాల్లో, వారి దేహాల్లో మార్పులు వచ్చినప్పుడు, ఏమండి, వారి అవయవాల్లో, వారి దేహాల్లో మార్పు వచ్చినప్పుడు అది దైవ నిర్ణయం ప్రకారంగా జరిగింది కదని దైవానికి లోబడినటువంటి వారు. ఇప్పుడు కందాకే కింద మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఎవరో? ఒక శుండు. ఒక నపుంసకుడు. అటు స్త్రీ కానీ, ఇటు పురుషుడు కానీ. ఇది ఒక రకం. మరొక రకం ఏంటంటే, కొంతమంది పురుషుల్ని తీసుకుని వారిని నపుంసకులుగా చేసేటువంటి వారు. అంటే వారి కోరికలు లేకుండా, వారి సంసారాలు చేయకుండా పురుషుల్ని, ఎక్స్పెషలీ మన దానియేలు గారిని, షడ్రక్ గారిని, మేషక్ గారిని, దానియేలు గారిని, వారి ముగ్గురు శిష్యుల్ని, వారి ముగ్గురు స్నేహితులు కూడా వారిని కూడా నపుంసకులుగా చేసేస్తారు బబులోను దేశానికి తీసుకువెళ్ళినటువంటి తర్వాత. అంటే ఆ దేశానికి దాన్ని కాపలా కాసేటువంటి వారిగా. ఇప్పుడున్నటువంటి శుండులు, లోకంలో మనకు కనబడుతున్నటువంటి నపుంసకులు ఆ పేరును పెట్టుకుని ఈ లోకంలో కష్టపడి బ్రతకలేక తమ శరీరాలను పాడు చేసుకుని అపవిత్రులుగా బ్రతుకుతున్నారు. వారి కొరకు మాట్లాడలేదు. ఒకవేళ వారిలో నిజంగా అలాంటి వారు ఎవరైనా ఉంటే, నా విశ్రాంతి దినాలను ఆచరిస్తే, నా మాటలు వింటే, నన్ను గైకుంటే వారికి నేను ఏం చేస్తానంటున్నాడు ఆయన? నేను వారికి స్వాస్యంగా నేను హత్తుకుంటానంటున్నాడు ఆయన, కన్న తండ్రి. ఓకేనా? ఇది మనకు అర్థమవుతే నూతన నిబంధన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. పరలోక రాజ్యం కొరకు తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నటువంటి నపుంసకులు కూడా కలరు అని అన్నది. ఇప్పుడు కొంతమంది స్టైల్ కొరకు పురుషులు స్త్రీలుగా మారిపోతున్నారు, స్త్రీలు పురుషులుగా మారిపోతున్నారు. చూసారా? అందుకని దేవుడు స్త్రీ పురుషుడు వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు, కండిషన్ పెట్టాడు దేవుడు. ఇప్పుడు పరలోక రాజ్య నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నటువంటి నపుంసకులు ఎవరో? కొంతమంది దేవుని కొరకు వివాహాలు మానేసినటువంటి కొంతమంది క్రైస్తవ సమాజం ఉంది ఈనాటి కూడా. వాళ్ళు వివాహాలు చేసుకోరు, పురుషులు చేసుకోరు, స్త్రీలు చేసుకోరు. అంటే దేవుని కొరకు ఏమంటే మేము ఏర్పాటు చేసుకున్నాం, దేవుని కొరకు మేము ప్రత్యేకించుకున్నాం అనేటువంటి జాతిలో కొంతమంది వ్యక్తులు మనకు కొన్ని సంస్థలు కనబడుతున్నాయి. అయితే దేవుడు ఏమన్నాడంటే, వివాహం అన్ని విషయాల్లో పరిశుద్ధమైనది అన్నాడు. కనుక వివాహాలు చేసుకోమని దేవుడు వాక్యాన్ని సెలవిచ్చాడు. దేవుని కొరకు వివాహం చేసుకోవద్దని అన్నాడు. ఒకవేళ వివాహం చేసుకున్న కుటుంబాలతో నన్ను సేవించండి అన్నాడు. ఓకే, రైట్. వివాహం చేసుకోలేనటువంటి వారు నపుంసకులుగా మారి దేవుని సేవ కొరకు అంకితం చేసుకున్నటువంటి వారి జాబితా కూడా మనకి కనబడుతుంది. ఇప్పుడు ఇన్ని రకాలుగా నపుంసకులు కూర్చున్నటువంటి వర్తమానం మనకు కనబడుతుంది. శుండు అని అన్నాడు. ఇప్పుడు ఆ భాగాలు మనం చదువుదాం. 5వ వచనం. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులు నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వచ్చేదను. అంటే వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడట? తోడుకుని నేనే వస్తాను. ఎక్కడికి? నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వస్తాను అని అన్నాడు. మరి పాత నిబంధన కాలంలో వారిని నా సన్నిధానానికి రావద్దు అని అన్నాడు. ఎవరిని గురించి అన్నాడు?
కొంతమంది జాతుల గురించి, కొంతమంది వ్యక్తుల గురించి. ఇప్పుడు వీరిని ఏమంటున్నాడు, నా నిబంధన గైకొని నా విశ్రాంతి దినాన్ని ఆచరిస్తే, నన్ను వెంబడిస్తే, నన్ను అనుసరిస్తే వారు ఎక్కడున్నా సరే వారిని నా పరిశుద్ధ పర్వతం దగ్గరికి తీసుకుని వస్తానంటున్నాడు. అనగా సంఘానికి తీసుకుని వస్తానంటున్నాడు, తన దేవాలయానికి తీసుకుని వస్తానంటున్నాడు. ఏమంటే పవిత్రమైనటువంటి ప్రార్థనా మందిరం దగ్గరికి తీసుకుని వస్తానంటున్నాడు. కనుక దేవుడు వాళ్ళందరినీ రప్పిస్తానంటున్నాడు. కొంతమంది అంతకుముందు భాగాల్లో ఏం జరిగిందంటే దేవుడు కండిషన్ పెట్టాడు. ఎందుకనంటే ఒకానొక విషయంలో దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. ఆ మాటను చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 23:3 చదుదాం ఒకసారి. అన్యుల కొరకు మరిని దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సమాజంలో వీరు చేరకూడదని ద్వితీయోపదేశకాండము 23:3 చదువుదాం. ఓకే, ద్వితీయోపదేశకాండము 23:3 చదువునాను, నువ్వు తీసావా? అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదట. వీళ్ళు ఎవరితో చేరకూడదట? యెహోవా సమాజంతో చేరకూడదు. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని. వీళ్ళిద్దరు ఎవరు? అన్నదమ్ములు. వీళ్ళు అమ్మోనీయులు, మోయాబీయులు కూడా. వీళ్ళు అపవిత్రమైన సంతానము కనుక ఈ సంతతిని దేవుడు ఎన్నుకోలేదు. అందుకని అంటున్నాడు, అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వరకైనను ఎవడైనను యెహోవా మందిరంలో వీళ్ళ 10 తరాల దాకా కూడా అవకాశాన్ని ఇవ్వలేదట దేవుడు. కారణం ఏంటంటే వారి యొక్క సమాజం ఆ రీతిగా చెడుగా చెడ్డగా జీవించి బ్రతికింది కనుక. ఓకేనా? ఇప్పుడు ఇదే ద్వితీయోపదేశకాండము 28:7 చదువుదాం. ఇదే ద్వితీయోపదేశకాండము 28:7 చదువుదాం. ఏమి రాబడి నువ్వు చదువు, నన్ను అక్కడ తీసుకో కదా. 28:7 చదువుదాం. ఇదే 23:28 ఇదే 23:28 చదువుకుందాం ఒకసారి. అక్కడ ఏమని రాబడి 23:28 28 లేదా? పోనీ 28 ఒకసారి 7 చూద్దాం. చూడండి. సరే, ఇప్పుడు ఇదే ద్వితీయోపదేశకాండము 23 చదువు. ఇప్పుడు 1 చదువుదాం. 23 గాయము నొందిన వృషములు గలవాడే గాని మరమాంగం కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. యెహోవా సమాజంలో ఎవరు చేరకూడదట? మరమాంగాలు అంటే దేవుడు కొన్నింటిని గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, కుండు అనగా శుండు యెహోవా సమాజంలో కూడా చేరకూడదు. అంటే నపుంసకులు అనేటువంటి వారు దేవుని యొక్క సన్నిధానంలో చేరకూడదని దేవుడు వీరికి ఏం పెట్టాడు? ఒక నిబంధన పెట్టాడు. అందుకనే దేవుడు ఇప్పుడు ఆ నిబంధన పెట్టినటువంటి దేవుడే, దేవుని నిబంధనకి వీరు లోబడ్డారు అనుకో, నిబంధన పెట్టిన దేవుడు వీళ్ళకి. ఈ నిబంధనకి దేవుడికి మనం లోబడ్డామనుకో, దేవుడు ఏమిస్తానన్నాడు? నా మందిర పరిశుద్ధ పర్వతం దగ్గరికి వారిని నేను తెచ్చుకుంటానన్నాడు. ఇప్పుడు అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ 10 తరాల దాకా దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఆ 10 తరాల కంటే ముందుగానే దేవుని వైపు వీళ్ళు తిరిగారనుకో, దేవుడే వారి వైపు తిరుగుతానన్నాడు. నా పరిశుద్ధ పర్వతం దగ్గరికి నేను తీసుకొని వస్తానండి. పరిశుద్ధ పర్వతం దగ్గరికి తీసుకుని వచ్చి ఏం చేస్తాడట? ఇప్పుడు మరలా అక్కడికి వెళ్ళిపోదాం మనం ఒకసారి. 28:7 చూడము ఒకసారి. ద్వితీయోపదేశకాండం అక్కడ కూడా చివరికి ఏం రాయబడిందో ఒకసారి చూద్దాం. 28:7 సరే, ఇక్కడ మనం దీన్ని చూసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళిపోదాం. 7 చదువు. 7 మనం చదువుకోలేదు కదా. 7 లేఖన భాగం చదువుకున్నాం. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠము మీద అర్పించు దహన బలులను నాకు అంగీకారమగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. ఇప్పుడు దేవుడు పెట్టినటువంటి ఆ విశ్రాంతి దినాన్ని ఎవరైతే పరిశుద్ధంగా ఆచరిస్తారో, నీతి న్యాయ యథార్థతను ఎవరైతే పాటిస్తారో, విశ్రాంతి దినాలను ఎవరైతే ఆచరిస్తారో, శుండులే కావచ్చు, నపుంసకులే కావచ్చు, సమాజంలో వారెవరైనా సరే, తృణీకరింపబడిన వారెవరైనా సరే, దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినం అనగా దేవుని ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో, టోటల్గా చెబుతున్నాడు అనమాట.
ఒక విశ్రాంతి దినాన్ని మన సూచనగా చూపిస్తూ విశ్రాంతి దినము లాంటి ఆజ్ఞలు ఇంకా దేవుడు బోల్డని ఇచ్చాడు. ఒక విశ్రాంతి దినాన్ని చేసేసి అనుసరించి చేస్తానంటే కాదు, విశ్రాంతి దినముతో పాటు ఇంకొక 9 ఆజ్ఞలు కూడా దానిలో మిళితమై ఉన్నవి. తల్లిదండ్రులను ఎవరైతే గనపరుస్తారో, పొరుగు వానిది ఎవడైతే ఏది ఆశించకుండా ఉంటాడో, నిన్ను పోలి నీ పొరుగు వారిని ఎవడైతే ప్రేమిస్తాడో, ఏమండి, ఎవడైతే నరహత్య చేయకుండా ఉంటాడో, ఎవరైతే వ్యభిచారం చేయకుండా ఉంటాడో, ఈ ఆజ్ఞలన్నీ ఎవరైతే పాటిస్తారో వాళ్ళని దేవుడు ఎక్కడున్నా సరే తీసుకొచ్చేస్తాడు. ఎక్కడికే తన పరిశుద్ధ పర్వతం మీదకి తీసుకుని వచ్చి వారిని ఎక్కడ పెడతాడట? నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనంద పెడతానంటున్నాడు. పెట్టడంతో పాటు ఆనంద పెడతాడట. అంతే కదా. మనం ఎవరికైనా నిత్యమనుకోరే రారా యాలింగ్ వెళ్దామరా అంటాడు. యాలింగ్ వెళ్ళిన తర్వాత ఏం కావాలరా అంటాడు. ఏదోడు తిని పెడతాడు, మనకి ఏదోడు కొని పెడతాడు. ఎందుకంటే మనం వారికి ఇష్టమయ్యాం కనుక. పరలోకమందున్న కన్న తండ్రి అనేటువంటి దేవుడు కూడా ఏమని చెబుతున్నాడు అంటే, ఆయన నిబంధనలు అనగా ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకుంటారో, విశ్రాంతి దినాన్ని ఎవరైతే పాటిస్తారో, విశ్రాంతి దినముతో పాటు మరికొన్ని 9 ఆజ్ఞలు కూడా మిళితమై ఉన్నవి. ఈరోజు మనకి 66 పుస్తకాల ఆజ్ఞలతో మిళితమై ఉన్నవి. వీటినన్నిటిని మనం పాటిస్తే ఉన్నత పర్వత శిఖరాల మీదకి నేను ఎక్కిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనం ఏదో పర్వతాలు ఎక్కడం కొరకు ఆజ్ఞలని కాదు, కానీ దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనం భయభక్తులతో ఉండాలి. దేవుడు మనకి ఏది ఇచ్చిన దాన్ని బట్టి ఆయన తిరిగి మరల మహిమపరచడమే, ఇది ఆయన చిత్తము. సరే, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందపరిచేదను. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనమాట. సమస్త జనులకు. ఇప్పుడు యూదులే క్రీస్తును నమ్మేటువంటి వారిగా ఉన్నారు. పాత నిబంధన కాలంలో యూదులు మాత్రమే నమ్మేవారిగా ఉన్నారు. యూదులకు కాదు, యేసుక్రీస్తులో ఎంటైర్ ఓన్లీ సర్వమానవాళ్ళందరి కొరకు ఆయన శిలువలో మరణించాడు. ఇంకా అందరిని ఆహ్వానించాడు. కొర్నీలు కూడా యూదుడు కాదు, అయినా సరే ధర్మకార్యాలు, ఆయన చేసినటువంటి నీతి కార్యాలు దేవుని మనసుని ఏం చేసినాయి? మెప్పించిని, దేవుని మనసును ఆకట్టుకున్నాయి. దేవుడే తన ప్రవక్తగా లేదా తన సేవకుడుగా ఏమండి పేతురు గారిని పంపించి కొర్నీయులను రక్షించుకున్నట్లే మనకు కనపడుతుంది. ఓకేనా. దేవుడు తన ప్రార్థన మందిరంలో వారిని ఏం చేస్తాడట? ఆనంద పెడతాను అంటున్నాడు. కారణం ఏంటంటే ఆజ్ఞలు గైకుంటే ఆనందం అని మనకి సెలవిస్తుంది. ఎలా మనం ఆనందపడతాం? ఇదిగో నూతనంగా మనకి ఆ మధ్యకాలంలో బైబిల్ ఉండేవి కాదు. మనం బైబిల్ కొనుక్కున్నామా? బైబిల్ కొనుక్కున్నాం. దాంతోపాటు ఏం కొనుక్కున్నాం? డైరీలు కొనుక్కున్నాం. ఆనందపడ్డామా? ఆనందపడ్డా. మనకి ఇంకా మనం ఏ విషయాల్లో ఆనందపడ్డాం? కొన్ని విషయాల్లో మనం ఆనందపడ్డాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆజ్ఞలను అనుసరించేటువంటి వారు ఆనందపడతారు. ఏమి? ఒక ఇల్లు కట్టుకుని ఆనందపడతారు కదా, ఒక కొత్త బండి కొనుక్కొని ఆనందపడతారు, కొత్త వస్తువులు కొనుక్కొని ఆనందపడుతూ ఉంటుంటారు కదా. ఏమంటే ఇంకేంటి, ఈ ఉదాహరణకి సెల్ కొనుక్కొని ఆనందపడతారు కదా. నేను వారిని ఆనందపరుస్తాను అంటున్నాడు. ఇదే సమయంలో పులిదిన రాజన్నయ్య రామచంద్రపురంలో కొత్త మొబైల్ కొనుక్కొని మన ఊదురు వచ్చి శుక్రవారం ప్రార్థనలో అనే కొత్త వస్తువు కొనుక్కున్నాను, నాకు ప్రార్థన చేయనని ఆయన ఆనందపడ్డాడు. అంటే నా ప్రార్థన మందిరంలో వారిని ఏం చేస్తానంటున్నాడు దేవుడు? ఆనందపరుస్తానంటున్నాడు. ఏమంటే ఇప్పుడు వరకు మనం విన్నటువంటి భాగాలు ఏంటంటే, దేవుని పట్ల ఎవరైతే నీతి న్యాయాలు జరిగిస్తారో వారికి రక్షణ సిద్ధం చేశారు. ఎవరైతే దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారో పాటిస్తారో వారిని పరిశుద్ధ అనగా దేవుని యొక్క సన్నిధానంలో వారిని ఆనంద పెడతానండి. వారిని అపుంసుకులే కావచ్చు, వారు ఇంకొకరే కావచ్చు, త్రాగుబోతులే కావచ్చు, వ్యభిచారులే కావచ్చు, ఎవరైనా సరే తమ మనసు మార్చుకుని దేవుని ఆశ్రయిస్తే వారిని దేవుడిని ఆనంద పెడతాను అంటున్నాడు. ఇప్పుడు చివరిగా దేవుడు ఏమంటున్నాడంటే 9వ వచనం నుంచి ఏమంటే 12వ వచనం వరకు రాయబడినటువంటి సందర్భాలు ఏంటంటే, దేవుడు ఏం చేస్తానంటే ఇశ్రాయేల్ వారిని, యోధా వారిని పోగు చేస్తానంటున్నాడు, వారిని సమకూరుస్తానన్నాడు, వారి మీద పైవారిని పెడతానంటున్నాడు. మరలా వారి మీద పైవారిని పెట్టి వారిని దుష్ట మృగాలకి, అడవి మృగాలకి వారిని అప్పగించేస్తానన్నాడు. దుష్ట మృగాలు, అడవి మృగాలు అనగానే దుష్ట జాతులు ఉన్నాయి, ఆ దుష్ట జాతులకి అప్పగించేస్తానన్నాడు. ఇది ప్రవచనం ప్లస్ ఇది ఆల్రెడీ నెరవేర్పు, భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయంగా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఏమో మోషే ఓకేనా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేల్ వారిని, యోధా వారిని, తన ప్రజలందరినీ ఎక్కడెక్కడికైతే చెదిరిపోయిన వారిని అందరినీ ఒక తాటి మీదకి తీసుకుని వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడు? ఒక తాడి మీద తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళందరినీ సమకూర్చి వారి పైన ఏం చేస్తాడంటే దుష్ట మృగాలని, అడవి మృగాలని వారి మీదకి పంపుతాను అంటున్నాడు. అనగా దుష్ట జాతులు వారు వచ్చి వారు రాగానే వారు ఏం చేస్తారంటే వీరు హతులైపోతారు. కారణం ఏంటంటే వారు ప్రవక్తలు కానీ, యాజకులు కానీ, ఏమండి కాపరులు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని ఆజ్ఞలు పట్టించుకోలేదు. వీళ్ళు ఎంతసేపు ఏంటి? తినేయడము, త్రాగేయడము, సుఖించడము. అందుకని వీళ్ళందరినీ వేరే ఒకరికి అప్పగించేస్తానండి. ఇది సందర్భం. ఇప్పుడు లేఖనాలు మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం.
ఇశ్రాయేలీయులలో ఇశ్రాయేలులలో వెలివేయబడిన వారిని వెలివేయబడిన వారిని సమకూర్చుచు సమకూర్చుచు ప్రభువు యెహోవా వాక్కు ఇదే. ప్రభువైన యెహోవాకి ఇదే. నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా నేను సమకూర్చు వారికి ఇశ్రాయేలు పైగా ఇతరులను సమకూర్చెదను. ఇతరులను సమకూర్చెదను. పొలములోని సమస్త జంతువులారా, పొలములోని సమస్త జంతువులారా, అడవులోని సమస్త మృగములారా, అడవిలో సమస్త మృగాలారా భక్షించుటకు రండి. భక్షించుటకు రండి. అంటే వీళ్ళని సమకూర్చిన తర్వాత వీళ్ళని ఏం చేస్తానంటున్నాడు? భక్షించడానికంటే సింహాలకి ఎరగా వేస్తాడట. అంతకు ముందు అధ్యాయంలో దేవుడు సిద్ధపరిచినటువంటి ఆహార పదార్థాలు అమోఘంగా ఉన్నాయి. ఏ ప్రజల కొరకు అయితే దేవుడు ఆహారాన్ని సిద్ధం చేశాడో అదే ప్రజల్ని ఇప్పుడు జంతువులకి మృగాలకి ఆహారాలుగా చేస్తానన్నాడు దేవుడు. కారణం ఏంటి? ఆయన మాట వినట్లేదు కనుక. ఆయన మాట విన్నామనుకో మనము గొర్రె పిల్లలను మనకే భోజనంగా పెడతాడు. ఒకవేళ అదే ఆయన మాట మనం వినలేదనుకో సింహాలకు మనల్ని భోజనంగా పెడతాడు. అంతే మరి. ఆయన మాట వింటే మనకు కొన్ని బలైపోతున్నాయి. ఆయన మాట మనం వినలేదనుకోండి కొన్ని మృగాల కొరకు మనం బలైపోవాలి. నేడు అలాంటి అవకాశం లేదు కనుక దేవుడు మనల్ని క్షేమంగా ఉంచుతున్నాడు కనుక, భద్రంగా ఉంచుతున్నాడు కనుక మనం ధన్యులు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ భాగాలను బట్టి దేవుడు ఏమంటున్నాడనంటే వీళ్ళని అడవి మృగాలకి అప్పగిచ్చేస్తానంట. అనగా ఏంటంటే వారు దుష్ట జాతులు. అనగా ఇస్రాయేల్ని అయితే అష్షూరీయుల వారికి, బబులోని అది యోధా వారిని అయితే బబులోనీయులు అనేటువంటి రాజులకు అప్పగించేశారు. మనం పారసీకుల రాజులు అదే అష్షూరు రాజుల గురించి ఒకసారి చెప్పుకున్నాం కదా. వారు మనిషి దవడకి ఏం చేస్తారట? కళ్ళు కాదు, ఇది గొలుసులేసి లాక్కెళ్తారట. అసలే ఈ దవడ గొలుసెత్తి ఉంటుంది ఇక్కడ, దవడ ఊడిపోతుంది. అలాంటి భయంకరమైనటువంటి జాతులు అనమాట అష్షూరీలు. అలాంటి వాళ్ళు గర్భిణీ స్త్రీలను పట్టించుకోరట వాళ్ళు. అలా అంత దారుణంగా అనమాట. అలాంటి వారికి నేను కారణం ఏంటంటే కింద చదువుతాం, ఆ భాగాలు చదువుతాం మనకు అందరికీ అర్థమవుతాయి. 10వ వచనం, వారి కాపరులు గుడ్డివారు. అంటే ఇశ్రాయేలు కాపరులు ఎవరట? గుడ్డివారు. మరి కాపరులు ఎందుకు గుడ్డివారు అయిపోయారు? యెషయా వారు నా మాట అంటలేదు, వారి చెవులు మూసే, వారి కళ్ళు మూసే అని చెప్పాడు. కళ్ళు మూసేస్తే చెవులు మూసేస్తే ఇంకేం కనపడతాం? మనం గతకాలంలో మనం విన్నాం కదా. అలాగే చెప్తున్నాడు అనమాట. ఏమండి? వారి కాపర్లు ఎవరట? గుడ్డివారు. చదవండి. వారందరూ తెలివి లేని వారు, వారందరూ మోగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొని వారు, నిద్రాశక్తులు, కుక్కల తిండికి ఆతురత పడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేవుని పనిని వివేచింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గమును పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారింతురు, వారందరూ వారెట్లా అందురు, నేను ద్రాక్షారసము తెప్పించేదను, మనము మద్యము నిండారులుగాగునట్లు త్రాగుదము రండి, నేడు జరిగించినట్లు రేపు మరీ లక్షణముగా జరుగును. అంటే వీళ్ళు ఎలా ఉన్నారో చూడండి. వీళ్ళు కాపర్లు ఏం చేస్తున్నారట? చక్కగా తినేసి త్రాగేసి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇక ఆనందిస్తున్నారు అనమాట. ఏది ఆలోచిస్తలేదు. అసలు ఇశ్రాయేలు మీద మనల్ని ఎందుకు పెట్టాడు కాపరిగా? ఇశ్రాయేల్కి మనల్ని ఎందుకు రాజుగా పెట్టాడు? ఇశ్రాయేల్ మనల్ని ఎందుకు కాపరిగా పెట్టారని ఒక్కరు ఆలోచిస్తలేదు. ద్రాక్షారసం తెచ్చుకోవడం, శుభ్రంగా తాగడము, ఎద్దులను వధించడము, చక్కగా తినడము, క్రొవ్విన వాటితో ఉండడము, ఏనుగు దంతాల మీద లాంటి మంచాల మీద పరుండడము. ఇలాగ వీళ్ళు ఏం చేస్తానంటే ప్రతిరోజుని ఎంజాయ్ చేస్తాడు అనమాట. ఈ రోజు ఎంజాయ్ అయిపోయిందా, రేపు మరలా ఇదే లక్షణంగా మరలా మనం తాగుదాం, ద్రాక్షారసం తెచ్చుకుందాం అని అంటున్నాడు. అందుకనే వీళ్ళని ఏం చేశాడు దేవుడు? వీళ్ళని అన్య జాతుల వారికి అప్పగించేశాడు. కనుక నేడు కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి బరువైన ఆ బాధ్యతలో నుంచి మనము బయటికి వెళ్ళిపోయామనుకోండి, మన పరిస్థితి ఎలాగో ఉంటుంది. అవునా?
మన పరిస్థితి కూడా ఎలా ఉంటుంది? దేవుడు అప్పగించినటువంటి ఆ బరువైన బాధ్యతల నుండి బయటకు వచ్చేస్తాం అనుకో, మన పరిస్థితి కూడా వీరికిలాగా ఉంటుంది అనమాట. తినేస్తాం, తాగేస్తాం. అందుకనే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. వారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారిగా ఉండిపోయారని నూతన నిబంధన గ్రంథం మీతో నాతో మాట్లాడుతుంది. కనుక దేవుడు వీళ్ళని సమకూర్చి ఏం చేస్తానంటే దుష్ట జాతుల వారికి అప్పగించేస్తానండి. కారణం ఏంటంటే కాపరులు అంటే ఎవరో కాయాలి, గొర్రెలని ఇశ్రాయేలుని కాయాలి, వీరు కాయట్లేదు. అందుకనే దేవుడు వీరి గురించి కొన్ని ఆజ్ఞలు ఏమని సెలవిచ్చాడో ఆయా ప్రవక్తల గ్రంథాలు తిరిగేస్తే కొన్ని సందర్భాలు మనకి కంటపడతాయి. ఒకసారి మనం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11-12 వచనాలు చదువుతాం. తర్వాత నువ్వు యెషయా గ్రంథము 2వ అధ్యాయము తీ తల్లి. ఆ యెషయా గ్రంథము ఎన్నో అధ్యాయమైనా? 11వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అశ్షూరుల నుండి, ఐగుప్తుల నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షేనారులో నుండి, హామాతులో నుండి, సముద్ర ద్వీపవాసములో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండో మారు తన చెయ్య చాపును. ఎక్కడి నుంచి రప్పించుకొస్తాడట వీళ్ళందరినీ? ఎక్కడెక్కడ నుంచో ఉన్న వారందరినీ ఒక దగ్గరికి రప్పిస్తానంటున్నాడు. కారణం ఏంటి? దేవుడు రప్పించేటప్పుడు ఒకటి మేలు కొరకైనా రప్పిస్తాడు, ఒకటి కీడు కొరకైనా రప్పిస్తాడు. ఇప్పుడు వీళ్ళందరినీ దేని కొరకు రప్పిస్తున్నాడు? ఈ భాగంలో కీడు కొరకు రప్పిస్తున్నాడు. కారణం ఏంటంటే మనం ఇందాక పై భాగాల్లో చదువుకున్నాం కదా, వారిని దుష్ట మృగాల వారికి నేను ఏం చేస్తాను అన్నాడు ఆయన? అప్పగిచ్చేస్తాను అని అన్నాడు. ఇప్పుడు 11వ వచనం అయింది కదా, ఒకసారి ఆగినాయన. ఇప్పుడు కింద మాటను కూడా మనం చదువుదాం. 12వ వచనం కూడా. జనములు పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలవబెట్టును, భ్రష్టులైన ఇశ్రాయేలును పోగు చేయును, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యోధా వారిని సమకూర్చును. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ వారిని, యోధా వారిని కూడా ఏం చేస్తాడట? సమకూరుస్తానంటున్నాడు. ఎందుకు సమకూరుస్తాడు? వీరిని శిక్షించడానికి ఒకటే, రెండవది సమకూర్చడానికి మరొకటే. శిక్షించడానికి, సమకూర్చడానికి, శిక్షించడానికి, రక్షించడానికి కూడా. ఓకేనా? ఇప్పుడు ఈ పిలుపులో మనకి ఏం కనపడుతుంది? శిక్షించడానికి పిలుస్తున్నాడు సుమా, రక్షించడానికి అయితే కాదు. ఎందుకని? వారు కాపరులు గనక వారు ఏం చేయట్లేదు, దేవుని ఆజ్ఞలని పట్టించుకోవడం లేదు. ఇది మొదటి భాగం. ఇక రెండో భాగంలో యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. ఏమని రాయబడింది అక్కడ? 2వ అధ్యాయము 2-3 వచనాలు. అంత్య దినములో పర్వతములపైన యెహోవా మందిర పర్వతం మీద శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రం, యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళును. ఏమండి? జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు వెలుదుమురండి అని చెప్పుదురు. ఇక్కడ వీళ్ళందరూ ఏంటి? రక్షించడానికి సర్వజనులు కూడా ఇక్కడికి యెరూషలేము దేవాలయానికి వస్తున్నటువంటి సందర్భం. అంతకు ముందు భాగాలు యెషయా గ్రంథం 11:11లో వారిని శిక్షించడానికి సమకూరుస్తున్నాడు. దేవుడు రక్షించడానికి సమకూరుస్తున్నాడు, శిక్షించడానికి కూడా సమకూరుస్తున్నాడు. ఇక ఇదే భాగాలు మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలనంటే నూతన నిబంధన గ్రంథంలో ఒక మాట కనబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏమంటే ఆ చివరి దినాన్న దేవుని కొరకు మేలు చేసినటువంటి వారు, కీడు చేసినటువంటి వారిని, శపింపబడిన వారిని, ఏమండి ఆశీర్వదింపబడిన వారిని పిలుస్తానన్నాడు. శపింపబడిన వారు ఎక్కడికి వెళ్ళిపోతారో? అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోండి. ఆశీర్వదింపబడిన వారు ఎవరు? ఎడం వైపున గొర్రెలను, కుడి వైపున మేకలను. గొర్రెలను, మేకలను రెండింటిని గొల్లవాడు ఎలాగైతే వేరు చేస్తాడో అంత్య దినాల్లో మనల్ని అందరినీ యేసుక్రీస్తుల వారు అందరూ కూడా పిలుస్తాడు. అప్పుడు ఏమంటే పాపులు వస్తారో, పరిశుద్ధులు వస్తారు. పాపులు పాపం చేసినటువంటి దానికి ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. పరిశుద్ధులు తాము చేసినటువంటి పరిశుద్ధ కార్యాలను బట్టి పరలోకానికి అనగా విశ్రాంతిలోనికి వెళ్ళిపోతారు. శపింపబడిన వారు ఉన్నారు, రక్షింపబడిన వారు ఉన్నాడు. అందుకనే దేవుడు పిలిచేటప్పుడు ఏమంటే శిక్ష కొరకు పిలుస్తున్నాడు, రక్షణ కొరకు పిలుస్తున్నాడు. అంటే దేవుని పిలుపులు ఏమంటే మనందరికీ అర్థం కావాలి. కారణం ఏంటంటే వీళ్ళు ఏమైపోయారు? కాపరులు దేవుని పనిని ఆలోచించట్లేదు కనుక వీళ్ళని సమకూరుస్తానన్నాడు శిక్షించడానికి, వీళ్ళని కూడా సమకూరుస్తానన్నాడు రక్షించడానికి. ఇంకా కొన్ని భాగాలు మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు ఇదే భాగంలో కుక్కలు తిండికి ఆతురత పడిన అంటున్నాడు కదా. కుక్కలు దేనికి ఆతురత పడతాయట? తిండికి ఎలాగైతే ఆతురత పడునో, ఎంత తినను వాటికి తృప్తి ఉండదు, అలాగే ఈ కాపరులు కూడా అట్టివారే. కుక్కలు ఎలాగైతే దానికి తిన్న తృప్తి ఎలా కలగదో, ఏమండి కాపరులు కూడా అలాంటి వారే అట. కనుక ఈ మాటలతో మనం బాధ కలగాలన్నమాట.
కాపర్ల గురించి ఎంత ఇలా మాట్లాడారని అంటే, అవును, ఆయన కాడిని ఎత్తుకున్న వారు ఆయనను మహిమపరిచేవారిగా ఉండాలి తప్ప ఆయన్ని సిగ్గుపరిచే వారికి గతి ఏమవుతుంది దేవుడు ఇక్కడ చెబుతున్నటువంటి సందర్భాలు అనమాట. ఏమిటి ఇప్పుడు ఈ సందర్భాలను అర్థం చేసుకోవడానికి ఒకసారి కాపరుల గురించి దేవుడు ఆయా ప్రవక్తల నోట ఏమి రాయించాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనము మొదటి వచనం చదువుదాం. 23వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. యెహోవా వాక్కు ఇదే, మందలో చేరిన గొర్రెలను నశింపజేయచ్చు, చెదరగొట్టు కాపరులకు శ్రమ. వీళ్ళ మందలోకి వచ్చినటువంటి వాటిని ఏం చేస్తున్నారట? చెదరగొడేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? గొర్రెల కాపరులో కొంతమంది జీతగాళ్ళు ఉంటారు. జీతగాడికి ఏముంటుంది? చెదరగొడేస్తాడు, నాటిని నేను ఎక్కడ కాయనని. అందుకనే మనము జీతగాళ్ళ ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? జీతగాళ్ళగా అస్సలే ఉండకూడదు. జీతం తీసుకున్నాం అనుకోండి, ఏదో దానికి మనము బానిస అయిపోతాం. కనుక మనం స్వతంత్రులుగా ఉండడానికి దైవ సేవలో మనము ఇచ్చేవారిగా ఉండాలి. ఏమండి, పుచ్చుకునేవారిగా ఉండకూడదని దైవవాక్కు మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఇంకా ఏమంటున్నారో మనము చూద్దాం. అంటే వీళ్ళకి ఎవరికట? నశింపజేయచ్చు, గొర్రెలను చెదరగొట్టు కాపరులకి శ్రమ. గొర్రెల్ని చెదరగొట్టే వారికి శ్రమ. ఒకవేళ గొర్రెలను సమకూరుస్తున్నటువంటి వారికి కాపరికి శ్రమ ఉండదు. ఆ కాపరికి దేవుడు తోడుగా ఉంటాడు. ఇక ఇదే బాగానే మనం అర్థం చేసుకోవడానికి ఒకసారి ఎస్కేల్ గ్రంథము 34వ అధ్యాయము నువ్వు తీస్తున్నప్పుడు నువ్వు చదువునాను, నాకు సపోర్ట్ చేయి. అక్కడ తీసింది కదా ఎస్కేల్ గ్రంథము. ఏమండి 34వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 16వ వచనం. తప్పిపోయిన దానిని నేను వెదుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను, గాయపడిన దానికి కట్టులు కట్టేదను, దుర్బలముగా ఉన్న దానిని బయలుపరిచేదను. ఏం చేస్తానంటున్నాడు ఇక్కడ దేవుడు? ఏమండి, కొన్నింటికి గాయాన్ని కడతానంటున్నాడు, కొన్నింటిని ఏం చేస్తానంటున్నాడు? వాటిని కాపాడతానంటున్నాడు. కొన్నింటిని ఏం చేస్తున్నాడు? మనం ఇందాక చదివినటువంటి చెదరగొట్టేస్తానంటున్నాడు. ఇక్కడ ఈయనైతే ఏం చేస్తాడట? పోగు చేస్తానన్నాడు. అంటే ఇక్కడ రక్షించడానికి, అక్కడేమో శిక్షించడానికి. చూసారా, ప్రతిదానికి వేరియేషన్ మనకు కనపడుతుంది. అందుకనే దేవుడు అన్నాడు, నేడు జీవమును మరణమును నీ ఎదుట ఉంచాను. నేడు మరణమును జీవము నీ ఎదుట ఉంచాను. నువ్వు ఏ మార్గాన్ని ఎన్నుకుంటావు? ఎన్నుకో. కీడును మేలును, నీ ఎదుట కీడును మేలు కూడా ఉంది. దేనిని ఎన్నుకుంటావు? ఎన్నుకో. ఇలా దైవలేఖనాలను మనం పరీక్షిస్తున్నప్పుడు కొన్ని భాగాలు మనల్ని ఆలోచనలోనికి తీసుకుని వెళ్తాయి పిల్లరా. ఒకసారి మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోతుమి, యెహోవా మనందరి దోషములను అతని మీద మోపిన అని అన్నాడు. మనం అందరము గొర్రెల వలె ఏం చేసామట? త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాం. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? అలాగా తమకిష్టమైన వారిని, వెళ్ళిపోయినటువంటి వారిని మరలా తిరిగి రప్పించుకుంటాను అని అంటున్నాడు. ఏమండి, ఎవరిని రప్పించుకుంటాడంటే తన పట్ల తన నిబంధన గైకొనేటువంటి వారికి. మరి తన నిబంధన గైకొనని వారికి, కాపరులకి, దేవుడు అంటే లెక్కలేనటువంటి వారికి, తినేసి త్రాగేసి పడుకున్నటువంటి వారికి, ఆ కాపరులకి దేవుడు శిక్ష విధిస్తాను అని అంటున్నాడు. ఇదే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 17వ వచనం కూడా చదువు. మనం చివరిగా 57వ అధ్యాయము 17వ వచనం చదువు. ఇదే యెషయా గ్రంథము 57వ అధ్యాయము ఇక్కడే ఉంది కదా. వెరీ గుడ్ మోషే బాబు, బాగా జ్ఞాపకం చేసావు. 17వ వచనం నేను చదువుతున్నాను చూడండి. వారి భోజనము వలన కలిగిన 57వ అధ్యాయము 17వ వచనం. వారి భోజనం వలన కలిగిన నా ముఖము మరుగు చేసుకుని కోపగించేది. చూద్దాం 17 వచ్చిన. వారు భోజనము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని. నేను నా ముఖమును మరుగు చేసుకుని కోపగించేదిని. వారు తిరగబడి తమకిష్టమైన మార్గమును నడుచుచూ వచ్చిరి. కనుక దేవుడు వారిని ఏం చేస్తాను? వారు ఇష్టమైన మార్గాన్ని వెళ్తున్నారు కనుక వారిని, ఈ కాపరులు నేను ఏం చేస్తాను అంటున్నాడు అని అంటే శిక్షిస్తాను అని అంటున్నాడు. ఇక చివరిగా మనం మరొక భాగాన్ని చూద్దాం. చూడండి, ఇదే ఇర్మియా ప్రవక్త గారు ఏమన్నాడు ఒకసారి. 6వ అధ్యాయము ఏమండి 13వ వచనం చదువు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం చదువు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకుందురు. అల్పులేమి గనులేమి వీళ్ళందరూ ఏం చేస్తారట? జైతల్లి మోసం చేసి ఏం చేస్తారట? దోచుకుందురు.
వీళ్ళలో ఎవరున్నారంటే ఈ అలుపుల్లో గనుల్లో ఎవరున్నారంటే ప్రవక్తలేమి, యాజకులేమి, అందరూ వంచుకులు. వీళ్ళెవరట? అందరూ వంచుకులు. కారణం ఏంటంటే వీళ్ళు తినేసి త్రాగడమే. వీళ్ళని అధికారులుగా పెట్టాడు ప్రజల మీద. ఆ ప్రజల బాగోగులు చూడాలి కదా, వారి గాయాలని కట్టాలి కదా, వారికి నీతి న్యాయ ధర్మశాస్త్రాన్ని ప్రకటించాలి కదా. ఇవేమీ చేయట్లేదు వీళ్ళు. అందుకనే దేవుడు వీరి పట్ల కోపాన్ని కలిగి ఉన్నాను అన్నాడు. ఒకసారి ఇదే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుదాం. ఇదే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. వెరీ గుడ్, నేను వదిలే. గనుక వారి భార్యలను, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, గనుక వారి భార్యలను అనగా దేవుని మాట వినలేనటువంటి కాపరులకి, ఏమండి, ఆ యాజకులకి, ప్రవక్తల్ని దేవుడు ఏమని అంటున్నాడంటే, గనుక వారి భార్యలను అన్యులకు అప్పగించుతును, వారిని జయించు వారి పొలములను అప్పగింతును. అలుపులేమి గనులేమి అందరూ మోసం చేసి దోచుకుని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ కూడా ఎవరట? వంచకులు. వీళ్ళందరూ కూడా ఎవరటనైనా వంచకులు. గనక వారిని ఏం చేస్తానంటున్నాడు? వారిని శిక్షిస్తాను, వారిని శ్రమల పాలు చేస్తానని దేవుడు చెబుతున్నాడు. ఇక చివరిగా మీకా ప్రవక్త ద్వారా మీకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదువుదాం చూడండి. మీకా గ్రంథము 3వ అధ్యాయం కొంచెం దొరకడానికి టైం పడుతుంది. ఎందుకనంటే అది కొంచెం టైం తీసుకుంటుంది. అయినా సరే శ్రద్ధ కలిగితే మనకి దొరకడానికి అవకాశం ఉంటుంది. మీకా గ్రంథము 3వ అధ్యాయం నేను తీసాను తల్లి, నేను చదివేస్తానులే. మీకా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం ఏమని రాయబడిందో చూద్దాం. జనుల ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీర్చెదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. ఆయనను వారు యెహోవాను ఆధారము చేసుకుని, యెహోవా మన మధ్యలో ఉన్నాడు కదా అని మనకి ఏ కీడు తగలదు కదా అని చెప్తున్నారు. కీడు తగలదని చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం తీసుకుంటున్నారంటే లంచాన్ని తీసుకుంటున్నారు, ద్రవ్యాన్ని తీసుకుంటున్నారు, వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు బోధిస్తున్నారు. అందుకనే ఈ కాపరులందరికీ శ్రమ. వీళ్ళందరూ నేను ఏం చేస్తాను? వారిని ఇదిగో దుష్ట జాతుల వారికి అప్పగించేస్తాను అని దేవుడు మరి శిక్షిస్తాను అని చెబుతున్నాడు. అలాగే అదే సమయంలో దేవుడు రక్షిస్తానని కూడా చెబుతున్నాడు. మనకి శిక్ష కావాలా? రక్షణ కావాలా? శిక్ష కావాలా? నీకు రక్షణ కావాలా? అరే నేడు రేపు వస్తాడేసయ్యా. కనుక ఆయన వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. కారణం నీవేగా, నేడే సిద్ధపడి ఉండాలని అడిగా ఎప్పుడు యేసయ్య వస్తాడని, కొండల నడిగా కోనసీమల నడిగా యేసయ్య ఎప్పుడు వస్తాడని, కారణం సమయమే లేదుగా యేసు. మంచి పాట అనమాట. కనుక ఇలా మనం ఏం చేయాలంటే సిద్ధపడి దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. ఆయన సిద్ధపాటులో మనల్ని దేవుడు సిద్ధం చేస్తున్నాడు, ఒకటి రక్షించడానికి, ఒకటి శిక్షించడానికి. కనుక మనం రక్షింపబడే వారిగా ఉండాలని దైవవాకులు మనకు సెలవిస్తున్నాయి. దేవుడు అటు రీతిగా మన అందరినీ సిద్ధపరచాలని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామని కృతజ్ఞతలయ్యా. ఈ యొక్క సమయంలో చక్కటి పరిచర్యలు మమ్మల్ని ముందుకు నడిపించేంతవరకు తండ్రి, యెషయా గ్రంథము 56వ అధ్యాయం ద్వారా విలువైన సమాచారాన్ని, సందేశాన్ని వినిపించినందుకే మీకు నిండు మనసుతో కృతజ్ఞతలు తండ్రి. వినవాక్యం మా వినికిడిలో ఫలింపజేయండి, నీరు కట్టండి, అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి. అలాగే ఈ మాటల వెంటనే నేను ఈ బిడ్డల హృదయాలను, వారి యొక్క కుటుంబాలను మీరు దర్శించి దీవించి ఆశీర్వదించండి. ఎంత సమయాన్ని కాలాన్ని అయితే మీ నాయన తండ్రి మీ మహిమ కొరకు ఇచ్చించారో ప్రభు, రెట్టింపు దీవెనలతో ఆశీర్వాదాలతో వారిని వారి కుటుంబాలను నింపమని నడిపించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు యొక్క రాత్రికాల సమయంలో ఈ కుటుంబ ప్రార్థన ముగించుకుని ప్రభు ఏఎస్ఆర్ నగర్లో జరగబోతున్న పరిచర్యకు వెళ్తుండగా మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహించండి. అలాగే నాయన అక్కడికి ఊరు రాబోతున్నటువంటి పరిశుద్ధులందరి పట్ల మీ కృపను అనుగ్రహించండి. అక్కడ వాక్యాన్ని అందించబోతున్న దైవశాఖల ద్వారా మేము విలువైన సమాచారాన్ని అందించుకున్నట్టుకు మేము తెలుసుకున్నట్టుకు నేర్చుకున్నట్టుకు మీ సహాయాలు తెచ్చండి. వాక్యాన్ని వివరిస్తున్నటువంటి మీ సేవకులను అభివృద్ధిపరచమని, ఆశీర్వదించమని, దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.